వెల్కమ్ టు గీతాశ్రీ హోమ్ కుకింగ్ ఛానల్. నేను మీ శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో టమోటో ములక్కాయి మిల్ మేకర్ కాంబినేషన్ కర్రీ రెడీ చేసుకుందాం. ఇది చపాతీలో కానీ రైస్లో కానీ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్దాం. ఈ కర్రీ చేయడానికి కావాల్సిన పదార్థాలు: 3 టమోటాలు ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. 1 ఆనియన్ సన్నగా తరిగి పెట్టుకోవాలి. 1 పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. 2 ములక్కాయలు ఈ విధంగా తోలు తీసుకుంటూ ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. 50 గ్రాములు మిల్ మేకర్ని తీసుకున్నాను. కొంచెం కొత్తిమీరని సన్నగా తరిగి పెట్టుకున్నాను. కొంచెం కరివేపాకు ఇవి ఉంటే సరిపోతాయి. 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టేబుల్ స్పూను ధనియాల పౌడరు ఇవి ఉంటే సరిపోతాయి. ఇప్పుడు ఏ విధంగా చేసుకోవాలో తెలియజేసుకుందాం. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఇందులో వాటర్ పోసుకొని ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి. వీటిని బాగా మరగనివ్వాలండి. ఇవి మరిగేలోపు చూడండి, మిక్సీ జార్ తీసుకొని ఈ టమోటాలను ఇందులో వేసుకొని జ్యూస్ చేసుకొని ఉంచుకుంటున్నాను. ఇప్పుడు ఇలా నీళ్లు మరిగేటప్పుడు ఇందులో ఈ మిల్ మేకర్లను వేసుకొని 1 నిమిషం పాటు ఉడకనివ్వండి. 1 నిమిషం పాటు ఉడకనిచ్చి ఇలా ఉడికిన తర్వాత వీటిని వేరే ప్లేట్లో తీసుకొని చల్లారనిచ్చి బాగా గట్టిగా పిండి వేరే ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో చిటికెడు మెంతులు వేసుకొని వీటిని దోరగా వేపాలండి. ఇవి వేగాలండి, లేకపోతే చేదు వస్తాయి అన్నమాట. ఇవి కొంచెం వేగటంతో ఇందులో తాలింపు గింజలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిపప్పు, ఆవాలు ఇవి వేసుకోండి 1/2 టేబుల్ స్పూన్ కాడికి. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. ఈ తాలింపు గింజలు కొంచెం కలర్ చేంజ్ అవడంతో ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియను, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఇలా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీన్ని 1 నిమిషం పాటు ఇలా వేపండి. పచ్చి వాసన పోయేంత వరకు వేపండి. ఇప్పుడు ఇందులో మనము ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి ములక్కాయలను వేసుకొని ఇలా కలుపుకోండి. ఈ ములక్కాయల్ని మూతపెట్టి మగ్గనివ్వాలండి. మూతపెట్టి అప్పుడప్పుడు మూత తీసుకుంటూ కలుపుకుంటూ మగ్గనివ్వాలి. అప్పుడప్పుడు మూత తీసుకొని ఈ విధంగా కలిగి తిప్పుకుంటూ ఉండాలి. చూడండి ములక్కాయలు ఎలా మగ్గినాయో. ఇప్పుడు మనము ముందుగా జ్యూస్ చేసి పెట్టుకున్నటువంటి టమాటో ప్యూరీని ఇందులో పోసుకుందామండి. ఇందులో టమాటో జ్యూస్ని పోసుకొని కొంచెం వేగనివ్వాలండి. ఇప్పుడు మనం ఇందులో 1.5 టేబుల్ స్పూను సాల్ట్ వేసుకుంటున్నామండి. 1.5 టేబుల్ స్పూన్ అయితే సరిపోద్ది. సాల్ట్ వేసుకొని ఈ విధంగా తిప్పుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఇలా కలుపుకుందాము. ఈ విధంగా కలుపుకొని మంటను సిమ్ములో ఉంచి మూత పెట్టి మగ్గనిద్దామండి. చూడండి ఎంత బాగా మగ్గిందో. ఇప్పుడు మనము ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్నటువంటి మిల్ మేకర్స్ని బాగా నీళ్ళంతా పిండుకుంటూ ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని వేసుకుంటున్నానండి. మరియు 1 టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా కలిగి తిప్పుకోవాలి. ఇప్పుడు ఇందులో గ్రేవీ గురించి వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఇలా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకొని 5 నిమిషాల పాటు మూతపెట్టి ఉడకనిద్దామండి. చూడండి, టమాటో మిల్ మేకర్ ములక్కాయ కర్రీ రెడీ అయిందండి. ఇది రైస్లో కానీ చపాతీలో కానీ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవటమేనండి.
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.